డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, భౌతిక శాస్త్రం ప్రశ్నలు కట్టినాం. నిన్న జేఈ ఎగ్జామినేషన్ అయితే మరి పేపర్ 1 పేపర్ 2 అయిపోయింది. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మరి ఐఐటీస్లో జారాలని ఉంది. మరి 25నైతే ప్రాథమికకి, మరి జూన్ 1నైతే ఫలితాలు. జేఈ అడ్వాన్స్ పేపర్ 1 పేపర్ 2లో భౌతిక శాస్త్రం కఠినంగా ఉన్నాయని విద్యాశాఖ నిపుణులు తెలిపారు. ఐఐటీల్లో ప్రవేశాలు నిర్వహించి ఐఐటీ రూర్కీ దేశవ్యాప్తంగా ఆదివారం అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించింది. పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 కాస్త కఠినంగా ఉందన్నారు. మొత్తం మీద గణితం మధ్యస్థం నుంచి, గణితమేమో ఆల్రెడీ మనం వీడియో చేసాం, మోడరేట్గా డిఫికల్టీగా ఉంది. రసాయన శాస్త్రం మధ్యస్థంగా ఉంది. భౌతిక శాస్త్రం కొంత క్లిష్టంగా ఉంది, టిపికల్గా ఉందని ఎక్కువ మంది విద్యార్థులు అయితే అభిప్రాయపడ్డారు. పేపర్ 2లో 2 సెక్షన్లో నెగిటివ్ మార్కులు లేవు. పేపర్ 1లోనే నెగిటివ్ మార్కులు, అక్కడ పేపర్ ఇక్కడ న్యాట్లు ఉన్నాయమ్మా. 2 సెక్షన్లో నెగిటివ్ మార్కులు లేకపోవడం విశేషం. గత సంవత్సరం 90% మార్కులు దాటిన వారికి 10 లోపు ర్యాంకు వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ 332 ఎంత వచ్చింది కదా. ఈసారి కూడా ఇంచుమించు అలాగే ఉండొచ్చు. గత ఏడాది ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ 74 మార్క్స్. ఈసారి కూడా కొంచెం అటు ఇటుగా ఇంతే 25% లోపే ఉంటుంది. అంటే ఈసారి మరి కట్ ఆఫ్ 74 నుంచి 78 మార్కులకు ఉంటుందో లేదు. ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అని చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్, జాతీయ కోఆర్డినేటర్ మాస్టర్. పేపర్ 1లో సెక్షన్ ఏసీలో ఎక్కువ స్కోరు తెచ్చుకునేలా, ఏ సెక్షన్లో ఎక్కువ స్కోరు తెచ్చుకునేలా ప్రశ్నలు ఉన్నాయని, సెక్షన్ బీడీలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయని, కాస్త సమయం తీసుకునే విధంగా ఉండి ర్యాంకును నిర్ణయించడం కీలక మారతాయని తెలిపారు. గణితము, భౌతిక శాస్త్రం ప్రశ్నలు ఎక్కువగా సమయం తీసుకున్నాయని విజయవాడకు చెందిన మరి ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళైతే చెప్పారు. భౌతిక శాస్త్రంలో ఎక్కువగా ప్రశ్నలు 2-3 కాన్సెప్ట్లు ఉపయోగించి జవాబు గుర్తించలేమంటే మల్టీ స్టెప్స్ అనమాట. ఈ నెల 25న ప్రారంభకి, జూన్ 1న ఉదయం 10 గంటలకైతే రిజల్ట్స్ వెల్లడిస్తామని ఐఐటి రూర్కీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంతమంది పరీక్ష రాశారు అనేది తెలియదు. కాకపోతే మరి మనకున్న సమాచారం అఫీషియల్గా 190,000 మంది జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాశారు. మరి 190,000 మరి రిజిస్టర్ చేసుకుంటారు. మరి 185,000 ఆ ప్రాంతంలో మరి రాసి ఉంటారని మన దగ్గర సమాచారం అన్అఫీషియల్గా. ఇంకా వాళ్ళైతే మరి జేఈ మరి రూర్కీ వాళ్ళైతే ఇంతవరకు ఏమీ అఫీషియల్గా అయితే ఏమీ చెప్పలేదు. మరి త్వరలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ తీసుకున్నాం. ఐఐటి కౌన్సిలింగు చిన్న తప్పు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చిన్న మిస్టేక్ చేసినా కొన్ని లక్షలు పోసి కోచింగ్ సెంటర్లకి ఖర్చు చేసి మరి ర్యాంకులు అయితే తెచ్చుకున్నారు, నో ప్రాబ్లం. కాకపోతే మరి జోసా సీసాబ్లో తక్కువ అమౌంట్కి చిన్న అమౌంట్ దగ్గర కొంతమంది ఇది పడి మేము ఎందుకు తీసుకోవాలి, మాకు అనవసరంగా మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని తీసుకోరు. దానివల్ల లక్షల్లో వాళ్ళకి చాలా భారీ మూల్యం చెల్లించుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు వచ్చిన ఇప్పుడు తీసుకున్నా తీసుకోపోయినా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు, రూపాయి కూడా నష్టం రాదు. మీకే భారీ నష్టం ఉంటుంది. మరి ఇది వాట్సాప్ నెంబర్, ఇలా అవకాశాన్ని వాడుకోండి. ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు. ఇది క్యూఆర్ కోడ్, మనకు సంబంధించిన డేటా అయితే మొత్తం ఉంది మన దగ్గర. మరి ఐఐటీ డేటా మొత్తం మన దగ్గర ఉంది. ఐఐటీలు 23 ఐఐటీలు ప్లస్ ఐఐసి బెంగళూరు కూడా ఈసారి జోసా కౌన్సిలింగ్లో వస్తుంది. అంటే 23 ఐఐటీలకి 18,160 సీట్లు ఉంటే మరి ఐఐసి బెంగళూరులో 18,500 సీట్ల దాకా మరి వస్తాయి. ఈసారి పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. ఎన్ఐటీలో కానీ మొత్తము 63,000 సీట్లకి అయితే కౌన్సిలింగ్ అయితే జేఈ కౌన్సిలింగ్ అయితే త్వరలో జరగనుంది. దాన్ని అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డేటా మొత్తం మీకు కావాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోండి, డేటాను పొందండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.